హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. మనం సితారా క్యాటరింగ్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే కదా. ఇవాళ మనకి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయండి. ఒకటి క్యాజునట్ చిక్కీ, రెండోది పాల తాలికలు. అందుకోసం మన కిచెన్లో ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. ముందుగా బాండి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నేతిలో ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్, యూనిక్గా వస్తుందండి టేస్ట్ కూడా. ఈ జీడిపప్పు పాకం ప్రస్తుతానికి మనం 4 kgs ప్రిపేర్ చేస్తున్నాం. ఎక్కువ క్వాంటిటీస్ ఎందుకు చేయము అంటే బల్క్ ఆర్డర్లో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి స్మెల్, టేస్ట్ రెండు చేంజ్ అయిపోతాయండి. అందుకని ఎప్పుడైతే ఆర్డర్ వస్తుందో మనకి అప్పుడు మాత్రమే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాం. ఎవరైనా ఆర్డర్ చేయదలుచుకుంటే ముందు రోజు ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే నెక్స్ట్ డే కల్లా మీకు డెలివరీ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాచ్ను కూడా మనం ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాం. చూడండి, అన్నీ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పాకంలో యూజ్ చేయాలి. ఈలోపు బెల్లం కరగబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాన్ని నలకలు ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుందాం. ఈ విధంగా బెల్లంని ఎప్పుడు కూడా ఫిల్టర్ చేసుకొని మాత్రమే యూజ్ చేయాలండి. ఈ జీడిపప్పు పాకం మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాం. మీరు ఛానల్ని విజిట్ చేసి చూసినట్లయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ మీకు తెలిసిపోతాయన్నమాట. ఇందులో నేను 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసినందువలన మనకి షైనింగ్ వస్తుందండి జీడిపప్పు పాకం, అందుకని యాడ్ చేస్తామన్నమాట. ఇప్పుడు పాకంని చెక్ చేసుకొని, పాకం ఎలా రావాలి అంటే బాగా ముదురు పాకం అండి. మనం పాకంని విరిచినట్లయితే టక్ మని సౌండ్ వస్తూ విరగాలన్నమాట. అలా అయితేనే మనకి పాకం రెడీ అయినట్టు. ఇందులో నేను 2 స్పూన్లు నెయ్యి, అలానే యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చివరిగా మిక్స్ చేసుకొని జీడిపప్పుని యాడ్ చేసుకొని మొత్తం జీడిపప్పు అంతా పాకం పట్టేలాగా కలిపేసుకోవడమే. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే చిందుతూ చేతుల మీద పడుతూ ఉంటుంది. వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలే అవకాశం ఉంది. ఈ విధంగా జీడిపప్పు అంతటికి పాకం పట్టేసిన తర్వాత అచ్చులుగా వేసుకోవాలి. నేను ఎటువంటి మౌల్డ్స్ని యూజ్ చేయట్లేదండి. డైరెక్ట్గా బండ మీద, గ్రానైట్ స్టోన్ మీద క్లీన్ చేసేసుకున్న తర్వాత నెయ్యిని అప్లై చేసుకుని అప్పుడు నేను ఈ జీడిపప్పు పాకాన్ని గచ్చు మీద వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకొని, వేడిగా ఉంటుందంటే చాలా జాగ్రత్త. ఇలా చపాతీ చేసుకునే రోలర్ ఉంటుంది కదా, దాంతో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ లేకుండా ఫ్లాట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క ½ an hour ఆరినట్లయితే మనకి పాకం చక్కగా వచ్చేస్తుందండి. ఈలోపు గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా కటర్ని తీసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసి ఈక్వల్ సైజెస్లో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్స్లో మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత పీసెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారుగా, ఒక ½ an hour ఆరిన తర్వాత మనకి పాకం ఎంత స్ట్రాంగ్గా ఉందో. విరిస్తే టప్ మని విరుగుతుందన్నమాట పాకం కూడా. ఈ విధంగా పీసెస్ అన్నిటినీ తీసేసుకొని కంప్లీట్గా ఆరిన తర్వాత మాత్రమే మీరు స్టోర్ చేసుకోవాలి. వేడి మీద బాక్స్లో పెట్టి మూత పెట్టుకున్నట్లయితే మెత్తబడిపోతుందండి పాకం. అందుకని కంప్లీట్గా ఆరనివ్వండి. 1 or 2 hours కంప్లీట్గా ఆరిన తర్వాత మాత్రమే మీరు బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, మన క్యాజునట్ చిక్కీ వితౌట్ ఫుడ్ కలర్స్ అండి. మన సితారా క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్లో ఎటువంటి ఫుడ్ కలర్స్ని కానీ అజినోమోటోని కానీ యూజ్ చేయమండి. యాజ్ ఇట్ ఈస్ హోమ్ ఫుడ్ లానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ రెసిపీ పాల తాలికలు. ఇవి కూడా ఇవాళ ఆర్డర్ వచ్చాయండి. ఫర్ 50 members అనమాట పాల తాలికలు. అందుకోసం నేను 2 liters పాలు, అలానే 2 liters వాటర్ని మిక్స్ చేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఈలోపు బియ్య పిండిని కూడా చక్కగా కలిపేసి పెట్టేసుకున్నానండి. పాల తాలికలు విరగకుండా ఉండాలంటే మనకి తాలికలు ఎలా చేయాలి అని నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తాను. ఈ తాలికలు బ్రేక్ అవ్వకుండా ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకోవచ్చండి. మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఈ పాల తాలికల వీడియో కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఇది క్యాటరింగ్ స్టైల్లో చేస్తున్నాము. ఇలాంటి తాలికలు చాలా స్మూత్గా ఉంటాయండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతాయన్నమాట. ఈలోపు పాలు మనకి పొంగొచ్చేసాయి. ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేశామండి. సగ్గుబియ్యం ఒక గుప్పెడు అయితే సరిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిపోయాయి. కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత నేను ఒక రౌండ్ తాలికలను యాడ్ చేస్తున్నాను. నేను ఈ తాలికల్ని చేత్తో ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది
మనకి జంతికల గొట్టంలో కానీ మనకి పాల తాలికలు చేసుకునే ప్లేట్ సపరేట్గా ఉంటుందండి, మార్కెట్లో దొరుకుతుంది. అలాంటి ప్లేట్లో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. నేను మాత్రం పాల తాలికలు చేత్తోనే తయారు చేస్తాను. మన సితారా క్యాటరింగ్స్లో పాల తాలికలు స్పెషల్ రెసిపీ అండి. ఎందుకంటే భోజనాలకు ఎప్పుడు పాల తాలికలు పంపించినా కూడా స్పెషల్ ఫీడ్బ్యాక్ వస్తుందండి పాల తాలికల కోసం. అందుకని సపరేట్గా కూడా అడుగుతున్నారు, ఇలా 50 మెంబర్స్ కోసం కావాలి, 100 మెంబర్స్ కోసం కావాలి అని. ఇలా ఆర్డర్ మీద అప్పటికప్పుడు వేడిగా తయారు చేసిస్తాం. చూడండి, ఇది పొంగొచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ రౌండ్ తాలికల్ని యాడ్ చేస్తున్నాను. వెంటనే ఒకేసారి యాడ్ చేయకూడదు, యాడ్ చేసిన వెంటనే గెరిటె పెట్టి తిప్పకూడదు, ఎందుకంటే తాలికలు బ్రేక్ అయిపోతాయి. ఇలా కొంచెం పిండిని పక్కన పెట్టేసుకొని ఇందులో ఒక 50 ml మాత్రమే వాటర్, అలానే ఒక ప్యాకెట్ మిల్క్ అని యాడ్ చేస్తున్నాను. పాలల్లో కలిపేసుకుంటున్నానండి ఈ బియ్య పిండిని. ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలిపేసుకుందాం. ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తాలికలు అన్నీ ఉడికి పైకి తేలుతున్నాయి కదా, తాలికలు ఉడికాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేయగానే బ్రేక్ అయిపోయింది, అంటే ఉడికిపోయిందని అర్థం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని కూడా ఒకే చోట కాకుండా చుట్టూ ఈ విధంగా పోయాలన్నమాట. పోసిన తర్వాత ఒక్కసారి లైట్గా పైన తిప్పుకోవాలండి. ఎక్కువ అటు ఇటు కదిలిచ్చారంటే తాలికలు బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఈలోపు ఇంకొక పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని నెయ్యి వేసుకుంటున్నాను అండి. ఇది కాచిన నెయ్యి. మనం ఎటువంటి డాల్డాను కూడా యూజ్ చేయమండి, ప్యూర్గా కాచిన నెయ్యిని మాత్రమే యూజ్ చేస్తాము. నేతిలో జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోగా నేను బెల్లం కరగపెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. బెల్లం మాత్రం కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పాల తాలికల్లో బెల్లంని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను, ఎటువంటి నలకలు కూడా రాకుండా ఉంటాయి. ఒక్కసారి పైన అలా కలిపేసేసి వదిలేసేయడమే. ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి. స్వీట్కి మనకి స్పెషల్ టేస్ట్ రావాలి అంటే యాలకుల పొడి ఉండాల్సిందే కదా. ఇలాచి పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. అంతేనండి. చివరిగా మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. నేను కిస్మిస్ని కూడా ఫ్రై చేశానండి, మీకు చూపించడం మర్చిపోయాను. చూడండి, జీడిపప్పు కిస్మిస్ విత్ నెయ్యి. పాల తాలికలు అంటే నెయ్యి ముద్దపప్పు కంపల్సరీ కదా. ఈ తాలికల రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మీకు కంప్లీట్ వీడియో చేస్తాను. సో ఎలాంటి ఆర్డర్స్కైనా కూడా మీరు కాంటాక్ట్ అవ్వవలసింది సితారా.